రచయిత తెలియని పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ పుస్తకాన్ని ఎవరు రాశారో తెలియదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే శూన్యం అంట. ఎవరు అందించారు అని అడిగితే చిరంజీవి అయినటువంటి హనుమంతుల వారు అందించారు. ఇంతకీ ఏంటా పుస్తకం? అందులో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మృత్యుని జయించొచ్చా? మృత్యుని జయించాలంటే ఏం చేయాలి? మన శరీరాన్ని, మన ఆత్మను ఎలా సంసిద్ధం చేసుకోవాలి? అసలు మృత్యుని జయించడం సరైనదేనా? హనుమంతుల వారు ఉర్మి తన మృత్యుని జయించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఆమె పట్ల ఉన్న ప్రీత ఆమె తన శిష్యురాలు అవ్వడం వలన, లేదా ఆమెకు లోక కళ్యాణ కార్యం ఏమైనా ఉందా? ఆ విషయాన్ని ఈరోజు కథలో తెలుసుకుందాం. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వ సంభాషణలు 13వ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. కిందటి ఎపిసోడ్లో మనకు తెలిసింది ఉర్మి ఇంకొన్ని క్షణాలలో చనిపోబోతుంది. మృత్యుదేవత వారికి దర్శనమిచ్చారు. యమధర్మరాజు అక్కడ సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఉర్మి ఆ మృత్యుని జయించడానికి హనుమంతుల వారు సహాయం చేస్తున్నారు. ఆమెను ఒక ప్రాసెస్ తీసుకెళ్తున్నారు. తనకి తానుగా మృత్యువు జయించడానికి సహాయపడుతున్నారు హనుమంతుల వారు. సో దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అక్కడ అందిస్తున్నారు. మనం ఫస్ట్ నుంచి, మొదటి ఎపిసోడ్ నుంచి ఏదైతే చూస్తూ వస్తున్నామో, ఎక్కడ వారి యొక్క తల దూర్చడం అనేది లేదు. ఆయన కేవలం ప్రతి ఎపిసోడ్లోనూ ఆయన యొక్క జ్ఞానాన్ని మాత్రమే అందిస్తున్నారు. గాడ్ ఇంటర్వెన్షన్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. అదేంటి అంటే హనుమంతుల వారు ఏదో మాయ చేసి అక్కడ మొత్తాన్ని మార్చేయడం. అటువంటిదేది ఒకవేళ తాత్కాలికంగా జరిగినా కూడా అటువంటిదేది అక్కడ జరగదు. హనుమంతుల వారు ఆ జ్ఞానాన్ని అందించి వారి శిష్యుల చేత తమని తాము మలుచుకునే విధంగా చేస్తున్నారు. ఈ ఒక్క పాయింట్ని అందరూ తప్పకుండా గమనించాలి. సో ఇక్కడ కూడా ఉర్మికి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించి తనకి తానుగా తెలుసుకోవాలి, ఆ మృత్యుని జయించగలగాలి అనేటువంటి సంకల్పంతో హనుమంతుల వారు ఉన్నారు. ఎక్కడైనా సరే గురువులు ఇలానే ఉంటారు. ఎవరైనా వచ్చి నేను మీ జీవితాన్ని మార్చేస్తాను అంటే నమ్మొద్దు. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారే మార్చుకోవాలి, ఎవరి జీవితాన్ని వారే మలచుకోవాలి. సాక్షాత్ దైవమే వచ్చినా నీకు జ్ఞానాన్ని మాత్రమే అందించగలదు, నీ జీవితాన్ని మార్చలేదు. సో హనుమంతుల వారు ఉర్మికి చెప్తున్నారు, అక్కడ గాల్లో పక్షి ఎగురుతుంది చూసావా, ఆ పక్షిలా నీవు ఎగరగలవు. సో ఉర్మికి కన్ఫ్యూజన్ వస్తుంది. నేను ఇక్కడ మనిషిని, చెట్టు కింద పడుకొని ఉన్నాను, నేను ఎలా పక్షిలా ఎగరగలను? సో హనుమంతుల వారు తన ఐడెంటిటీని కంప్లీట్గా వదలమని చెప్తారు. ఈ ఉర్మి అనేటువంటి శరీరంతో ఉన్న అమ్మాయి ఎగరలేదు, కానీ ఉర్మి అనే పేరుతో ఐడెంటిఫై అవుతున్న ఆత్మ ఎగరగలదు కదా. సో నువ్వు కొద్దిసేపు పాటు నీ యొక్క ఆత్మను ఆ పక్షి లోపలికి తీసుకెళ్ళావు అంటే, ఆ పక్షిలోకి వెళ్ళగలిగావు అంటే నువ్వు ఎగరగలవు కదా. నీ ఆత్మ ఎగురుతుంది అంటే నువ్వు ఎగురుతున్నట్లే కదా. సో ఇక్కడ నువ్వు అంటే ఉర్మి కాదు, ఈ యొక్క ఆత్మ. అదేవిధంగా నిన్ను నీ ఫ్రెండ్ పిలుస్తుంది అనుకో, అప్పుడు నువ్వు సమాధానం చెప్తావు, కానీ సమాధానం చెప్తుంది నువ్వు కాదు, నీ యొక్క శరీరం, నీ యొక్క మైండ్. కానీ నీ ఆత్మ, దానికి సంబంధించి ఎటువంటి ఐడెంటిటీ ఉండదు. సో ఇలా ఆయన వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంటారు. కానీ ఉర్మి యొక్క ఆలోచనలు ఎక్కడుంటాయి అంటే, ఆమెకి ఎగరడం ఇష్టం లేదు, అంటే ఎగరాలని లేదు, దాని మీద అంత ఆసక్తి అయితే లేదు. కానీ ఒకవేళ నేను నా శరీరాన్ని మార్చుకోగలిగితే, నా ఆత్మ వేరే
ఆ శరీరంలోకి ప్రవేశించగలిగితే నేను ఒక రాజు యొక్క శరీరంలోకి వెళ్తాను. ఎందుకంటే రాజు అందరికంటే ఎక్కువ శక్తివంతుడు, అతడు అందరినీ నియంత్రించగలుగుతాడు. సో అలా ఒక రాజు యొక్క శరీరంలోకి వెళ్ళి ఎవరైతే దురాశతో ఈ చెట్లను అడవులను నాశనం చేస్తున్నారో, జీవచరాలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి కఠినమైనటువంటి దండనను విధిస్తాను, ఈ ప్రకృతిని కాపాడుతాను అని ఉర్మి ఆలోచిస్తుంటుంది. అప్పుడు హనుమంతుల వారు హెచ్చరిస్తారు, ఉర్మి, ఈ లక్షల కోట్ల మంది ప్రజల్లాగే నువ్వు కూడా ఇరుక్కుపోతున్నావు. ఇదంతా మైండ్ వేసేటువంటి ట్రాప్. మనం అందరం అనుకుంటుంటాం ఏదన్నా నెగిటివ్ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు కలిగినప్పుడే అది మన మనసు చేస్తుంది, మనసు చేసేటువంటి ఆలోచన మనల్ని మాయలోకి నెట్టేస్తుంది అని అనుకుంటుంటాం. కొన్ని పాజిటివ్గా వచ్చే ఆలోచనలు కూడా ఏవైతే ఉంటాయో అవి కూడా మాయ చేత సృష్టింపబడినవి. ఆలోచన అంటేనే ఐడెంటిటీ. మీరు ఆత్మస్థితిలో ఉన్నారు అంటే ఐడెంటిటీ అనేది ఉండదు, ఉండేది శూన్యం మాత్రమే. సో హనుమంతుల వారు ఆమెని ఆ శూన్య స్థితికి, ఆత్మస్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆమె ఈ మైండ్ లెవెల్లోనే ఆలోచిస్తుంది. సో హనుమంతుల వారు చెప్తున్నారు, నీవు ఒక రాజు అందరికంటే బలవంతుడు, శక్తివంతుడు అనుకుంటున్నావు. అంటే ఒక సాధారణ వ్యక్తికి ఎటువంటి శక్తి లేదు అనుకుంటున్నావు. దురాశ కలిగినటువంటి వ్యక్తికి దండన పడాలి అని అనుకుంటున్నావు. ఈ ప్రకృతిని కాపాడాలి అనుకుంటున్నావు. పదాలు ఏవైతే ఉన్నాయో శక్తివంతమైన, బలహీనమైన, సో ద్వంద్వత్వం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. శక్తివంతమైన, బలహీనమైన, కాపాడాలి, వినాశనం అవ్వాలి, దండన లేదా పొగడ్త, ఇలా ద్వంద్వత్వం ఏదైతే ఉందో అది మన మనసు చేసేది. ఓకే, నువ్వు ఆలోచిస్తుంది మంచిదే, కానీ ఆ మంచి చెడు ఏదైతే ఉందో కూడా ఆ ద్వంద్వత్వం కూడా మనసుకు సంబంధించింది. నువ్వు ఆ ద్వంద్వత్వం నుంచి బయటపడి ఆత్మ యొక్క ఏకత్వంలోకి వెళ్ళాలి. ఆ శూన్యస్థితికి ఇప్పుడు నువ్వు చేరుకోగలగాలి. అప్పుడు మాత్రమే నీవు అంటూ ఆపేశారు హనుమంతుల వారు. ఎందుకంటే మృత్యువు గురించి, తనని మృత్యువు సమీపించిందన్న విషయాన్ని ఉర్మికి చెప్పలేదు. సో నేను నీకు ఈ జ్ఞానాన్ని ఒక కథ రూపంలో అందిస్తాను అని ఉర్మికి ఒక కథ చెప్పారు. అనగనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక అందమైన కోట ఉంది. అది ఎంత అందమైన కోట అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలన్నీ ఆ కోటలో ఉన్నాయి. గొప్ప గొప్ప కళాకారులు ఆ కోటను కట్టారు. ఆ కోట అంటే ఆ రాజుకి ఎంతో ఇష్టం. వాళ్ళ కొడుకుల కంటే కూడా ఆ కోట అంటే ఆ రాజుకి చాలా ఇష్టం అంట. ఆ రాజు ఎప్పటికప్పుడు అతిథులను పిలిపించుకొని వేరే వేరే రాజ్యాల నుండి అతిథులను, వేరే వేరే పండితులను అందరినీ పిలుచుకొని ఆ కోట మొత్తాన్ని చూపించి పుగుడ్పించుకొని ఆనందించేవాడంట. ఆ ప్రశంసలన్నీ విని అంత ఇష్టం ఆ కోట అంటే ఆ రాజుకి. ఒకరోజు ఒక సాధువు ఆ కోటలోకి వచ్చాడు రాజుగారిని కలవడానికి. వచ్చి అక్కడ భోజనం చేసి, సో సాధువులకి భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది కదా, సో ఆ సాధువుకి కూడా కోట యొక్క భవిష్యత్తు కనిపించింది. సో ఆ సాధువుకి ఆ రాజు యొక్క భవిష్యత్తు కనిపించింది. సో వెంటనే రాజుతో అన్నాడు, నీవు ఇమ్మీడియట్గా వెంటనే ఈ కోటను ఖాళీ చేయాలి. ఒక్కసారిగా గుండె ఆగిపోయింది రాజుకి. చావనైనా చేస్తా కానీ నేను ఈ కోటని మాత్రం వదలను. మీకు తెలుసు కదా గురువర్య, ఈ కోట అంటే నాకు ఎంత ప్రీతో, ఎంత అటాచ్మెంట్ ఉందో దీనికి. నాకు చాలా ప్రేమ ఇదంటే. దీన్ని వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మీరు దీన్ని ఖాళీ చేయమని ఎందుకు చెప్తున్నారు? సో ఆ భవిష్యవాణిలో ఆ రాజు ఏ కోటలో అయితే ఉన్నాడో ఆ కోట మొత్తం కాలిపోయి ధ్వంసమైనట్లుగా ఆ సాధువుకి కనిపించింది. సో ముందుగా చెప్తాడనమాట, నీవు ఈ కోటను ఖాళీ చేయాలి. వచ్చే శనివారం లోపు ఈ కోటను ఖాళీ చేస్తే ఈ కోటకి ఏమీ కాదు. కానీ రాజు వల్ల కాదు. అప్పుడు రాజు వేరే వేరే ఆలోచనలు చేస్తాడు. గురువర్య, నేను ఈ కోటలో ఉంటే కదా ప్రమాదకరం, అంటే నా యొక్క అటాచ్మెంట్
దేంతో అయితే ఉందో అది కాలిపోతుంది, అది ధ్వంసం అయిపోతుంది, లేదా ఏదైనా జరగచ్చు. కానీ కోట అయితే ధ్వంసం అయిపోతుంది. నేను మత్తు పదార్థాలు తీసుకుంటాను, స్పృహలో ఉండను, శనివారం మొత్తం ఆ రోజు మొత్తం నేను నిద్రావస్థలో ఉంటాను. అప్పుడు నా బాడీ కానీ నా మైండ్ కానీ పనిచేయదు కదా. సో ఈ డిజైర్, కోరిక అనేది ఉండదు కదా. నేను కళల ప్రపంచంలో ఉంటాను. ఆ కళల ప్రపంచంలో నేను ఎందులో అయితే ఉంటానో అది ధ్వంసమైపోతుంది. నేను అక్కడ దుఃఖిస్తాను, బాధిస్తాను. ఆ తర్వాత ఈ మత్తు వదలగానే నేను నార్మల్గా ఈ కోటలో ఉంటాను. ఇలా చెప్తాడు అనమాట రాజు. అతనికి తెలిసిన పర్యవసనాలు ఏవో అతను చెప్తాడు. సాధువు దానికి అంగీకరించడు. ఒకవేళ ఇలాంటి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటే నేనే ముందు చెప్తా కదా. నీవు దేనికైతే ఫిజికల్గా అటాచ్ అయ్యి ఉన్నావో ఈ యొక్క అటాచ్మెంట్ అది ధ్వంసం అవుతుంది. కాబట్టి నీ కోట ఖచ్చితంగా ధ్వంసం అయిపోతుంది. నువ్వు దీని నుంచి కంప్లీట్ డిటాచ్ అయిపోవాలి. నీ ఎమోషన్స్ కానీ, నీ ఆలోచన కానీ, నీకు సంబంధించిన ఏది ఈ కోట మీద ఉండకూడదు. నువ్వు కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చేసేయాలి. ఫిజికల్గాను, యాస్ట్రల్గాను, ఎమోషనల్గాను. ఒక ఆలోచన ఉండకూడదు, దానికి సంబంధించినటువంటి ఏది నీ దగ్గర ఉండకూడదు. సో ఇలా చెప్తాడనమాట సాధు. అయినా కూడా ఆ రాజుకి దాని మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ పోదు. ఎలా అయినా సరే తన కోటను కాపాడుకోవాలని వేరే వేరే ప్రత్యామ్నాయ ఉపాయాలు ఆలోచిస్తాడు ఆ రాజు. సో ఆ తర్వాతి రోజు ఆ శనివారం రానే వచ్చింది. సో ఆల్రెడీ భవిష్యత్తు తెలుసు కాబట్టి రాజు అంతకు ముందు నుంచి దానికి కాపాడుకోవడానికి కావలసినటువంటి అన్ని చర్యలు చేస్తాడనమాట. కోట ధ్వంసం అయిపోతుంది. ఒకవేళ నిప్పుతో అది కాలిపోతున్నట్లయితే దానికి కావాల్సినటువంటి ఇసుక, నీరు అన్నీ చుట్టూ అరేంజ్ చేస్తాడు. మొత్తం అసలు ఎటువంటి నిప్పు అక్కడ రగిల్చేటువంటి ఏ పరికరాన్ని అక్కడ ఉంచడు. సో ప్రతిదాన్ని అక్కడ నుంచి నిర్మూలిస్తాడు. అంటే ఆ కోట ధ్వంసం అయిపోవడానికి ఏవేవైతే కారణాలు కావచ్చో వాటన్నిటినీ అక్కడ నుంచి నిర్మూలిస్తాడు. కోటను మొత్తం చుట్టూ సైనికులు, బలగాలు అన్నీ పెడతాడు. ఏ ఒక్క శత్రువు దాడి జరగకుండా, ఎటువంటి పంచభూతాల నుండి ఏ దాడి జరగకుండా. సో ఇలా మొత్తం రక్షణ అనేది ఆ రాజు కల్పిస్తాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. శనివారం వచ్చింది. ఆ రోజు ఆ కోట మీద ఒక పిడుగు పడుతుంది. కోట ధ్వంసం అయిపోతుంది. సో ఎన్ని చేసినా కూడా ఆ రాజు ఆ కోట మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ని వదులుకోలేకపోయాడు. అటాచ్మెంట్ వదులుకొని ఆ కోట నుండి బయటకు వచ్చి కొన్ని రోజులు వేరే ఇల్లులో ఉండుంటే ఆ ఇల్లు ధ్వంసమయ్యేది. కానీ ఇప్పుడేమైంది? ఎంతో ప్రేమగా కట్టుకున్నటువంటి ఆ కోట ధ్వంసమైపోయింది. ఎవరైనా ఊహించగలుగుతారా ఒక పిడుగు పడుతుంది పైనుంచి అని? సో అట్లా ఆ కోట ధ్వంసం అయిపోయింది. ఈ కథ మొత్తాన్ని హనుమంతుల వారు ఉర్మికి చెప్తారు. సో ఉర్మికి అర్థమైంది అక్కడ ఉన్నటువంటి కోట ఏదైతే ఉందో అది తన శరీరం. కానీ దేని నుంచి కాపాడుకోవాలి తన శరీరాన్ని? ఆ విషయం ఉర్మికి అర్థం కాదు. సో హనుమంతుల వారిని అడుగుతుంది, దేవా నాకు అర్థమైంది, ఇప్పుడు ఆ రాజుని నేనే, అంటే నా ఆత్మ, నేను పూర్తిగా నా దేహం పట్ల ఉన్నటువంటి ఆ బంధాన్ని వదులుకోవాలి. నా ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఒకవేళ ఈ శరీరం తన పని తాను చేసుకుంటూ వెళ్ళినా కూడా నేను దీనికి సంబంధించినటువంటి అటాచ్మెంట్ మొత్తాన్ని వదులుకోవాలి. ఈ విషయం నాకు అర్థమవుతుంది, కానీ నాకు కలుగుతున్న ప్రమాదం ఏంటి అని అడుగుతుంది. వెంటనే హనుమంతుల వారు మరణం అని చెప్తారు. ఒక్కసారిగా భయం వేస్తుంది ఉర్మికి. కానీ కొన్ని క్షణాలలోనే ఆ భయం మటుమాయమవుతుంది. ఎందుకంటే మహతంగులు ప్రతి క్షణం నుండి డిటాచ్ అయ్యి ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు వాళ్ళ జీవితకాలం అంతా. వారెవ్వరికీ మరణ భయం ఉండదు. మరణ భయం ఎందుకు కలుగుతుంది అంటే ఇది నేను, నా శరీరమే నేను అనుకున్నప్పుడు. సో ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? మనకి భయం ఎప్పుడు కలుగుతుంది అంటే అది అశాశ్వతమైనది అని తెలిసినప్పుడు.
సో ఈ బాడీకి మనం అటాచ్ అయిపోయి ఇది కొన్ని సంవత్సరాల తర్వాత ఉండదు అని అనుకున్నప్పుడు మనకు భయం కలుగుతుంది. కానీ మహతంగులు వారిని వారు ఆత్మగా భావిస్తారు. సో ఈ శరీరం అనేది వచ్చిపోతూ ఉంటుంది. సో హనుమంతుల వారు అదే ఎగ్జాంపుల్ని చెప్తారు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే నువ్వు ఒక వస్త్రాన్ని ధరించి మరి ఇంకొక వస్త్రాన్ని మార్చుకున్నట్లే. ఆ వస్త్రం మాసిపోయింది, ఇంకొక వస్త్రాన్ని ఎలా అయితే ధరించావో అంతే తేలికగా ఇప్పుడు నీ ఆత్మను వేరే శరీరంలోకి పంపించు. సో ఇలా చెప్తారనమాట. అది వినడానికి చాలా తేలిగ్గా ఉన్నా కూడా ఆ అటాచ్మెంట్ని వదిలి వెళ్ళడం. సో కంప్లీట్గా అంటే మీరు ప్రాణాలతో ఉన్నారు, మీకు ప్రతిదీ తెలుస్తుంది, ప్రతి ఒక్క అనుభవాన్ని మీరు అనుభూతి చెందుతున్నారు. కానీ మీ నుండి మీ సోల్ని డిటాచ్ చేసుకోవాలి. అంటే బ్రతికుండగానే బ్రతికి లేనట్లు అన్నమాట. సో ఇటువంటి ఒక సంఘటన మీరు అక్కడ ప్రాసెస్ చేయాలి. అది కష్టతరమైనదే కదా. కానీ ఉర్మికి అది ఎంతో సులభంగా అనిపించింది. ఎందుకంటే అది ఆమె జన్మలుగా క్యారీ చేస్తున్నటువంటి సంస్కారం, జ్ఞానం. ఎన్నో సంవత్సరాలుగా ఆమె అది ప్రాక్టీస్లో పెట్టింది. డిటాచ్మెంట్, సో అది అనుభవంలో ఉంది ఆమెకి. సో వెంటనే పక్క నుండి ఏ మాటలు వినిపిస్తున్నా ఏమవుతున్నా ఆమె ఆ డిటాచ్మెంట్ స్టేట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు హనుమంతుల వారికి చెప్పింది, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను మీకు సరెండర్ అయి ఉన్నాను, మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని ఉర్మి అంటుంది. అప్పుడు హనుమంతుల వారు ఒక ప్రాసెస్ చెప్తారు. నీ మైండ్ ఎటువంటి ఆలోచనలు చేసినా కూడా నీకు సంబంధం లేదు, నీవు నీ ఆత్మస్థితికి వెళ్ళు. ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని మళ్ళీ ఈ కాలానికి సమయానికి అతీతంగా చూడు. ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అంటే సాలెగూడులోకి వెళ్ళినప్పుడు నువ్వు ఒకదాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తే ఇంకో 2-3 దారాలలో నువ్వు ఇరుక్కుపోతుంటావు. సో దానికి నేనేం చేస్తాను అంటే రామనామ జపము. అప్పుడు నా యొక్క ఆత్మ ఎరుకులోకి వస్తుంది. సో నువ్వు కూడా ఇప్పుడు అదే చేయాలి అని రామనామ జపము చేస్తారు. సో ఆ శ్రీరామ్ 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 అనేటువంటి జపం ఏదైతే ఉందో అది చేయడం మొదలు పెడతారు హనుమంతుల వారు. ఆమెని ఒక ట్రాన్స్ స్టేట్లోకి తీసుకెళ్లారు. ఆమె ఆలోచనలు పనిచేస్తున్నాయి, ఆమె మనసు పనిచేస్తుంది, కానీ ఆ మనసుకు అతుక్కొని లేదు ఆమె ఆత్మ. అలా హనుమంతుల వారు ఎప్పుడైతే శ్రీరామ్ శ్రీరామ్ అని జపం చేయడం మొదలుపెట్టారో సరిగ్గా 7వసారి ఆ శ్రీరామ్ జపం చేసే సమయానికి ఆమె ఆత్మ డిటాచ్ అయ్యింది. సో ఆ విషయాన్ని హనుమంతుల వారు చూస్తున్నారు. ఆమె ఆత్మ బయటకు రావడం, తన శరీరం బ్రతికే ఉంది, అన్ని ఆలోచనలు చేస్తుంది, కానీ ఆత్మ దాని నుండి డిటాచ్ అయిపోయింది. కొన్ని క్షణాల పాటు ఆమెకి ఆ శూన్య స్థితి అనుభూతి చెందింది. అసలు తన శిష్యురాలు అంత గొప్పగా, ఇంత కాంప్లికేటెడ్, ఇంత క్లిష్టకరమైనటువంటి జ్ఞానాన్ని అంత సులువుగా ప్రాక్టీస్లో, అనుభూతిలో, అనుభవంలో పెట్టడం చూసినటువంటి హనుమంతుల వారికి ఎంతో ఆనందం కలిగింది. సో కొన్ని క్షణాల పాటు ఆమె సోల్ డిటాచ్ అయిపోయింది. డిటాచ్ అయ్యి మళ్ళీ తన శరీరంలోకి వచ్చింది. ఆ డిటాచ్మెంట్ అనేది ఎలా అంటే తన ఐడెంటిటీని పూర్తిగా వదిలేసింది. ఇది చాలా కష్టం. మన ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు మన సోల్ ట్రావెల్ చేస్తుందని మనకు తెలుసు. అంటే మన బాడీ నుంచి బయటకు వస్తుంది, వేరే వేరే ప్రదేశాలకు వెళ్తుంది, కానీ మీ ఐడెంటిటీ మీకు ఉంటుంది. కానీ ఇక్కడ ఉర్మి చేసింది తను ఉర్మి అన్న విషయాన్ని మర్చిపోవడం, ఆ శూన్య స్థితికి చేరడం. ఆ స్థితిలో ఆమె కొన్ని క్షణాల పాటు ఉంది. సో ఇంతలో మళ్ళీ తన స్నేహితురాలు జానకి కృప పిలుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఉర్మికి మాత్రమే హనుమంతుల వారు కనిపిస్తున్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి మహిళలు ఎవ్వరికీ హనుమంతుల వారు కనిపించడం లేదు. సో ఆమె ఈ యొక్క పద్ధతిని ఒక మాస్టర్లా, ఒక ఎక్స్పర్ట్లా నేర్చుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఆ మృత్యు తనని
ఆవహించడానికి సిద్ధంగా ఉంటుందో అప్పుడు ఆమె ఈ ప్రాసెస్ ఏదైతే హనుమంతుల వారు చేశారో అది చేయాలి. సో హనుమంతుల వారు నేర్పించినటువంటి ప్రాసెస్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే మృత్యువు శరీరానికి, ఆత్మకి కాదు. సో ఏ శరీరానికైతే మృత్యువు ఉంటుందో ఆ శరీరం నశించిపోతుంది. సో ఆయన ఏం నేర్పించారు అంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే మృత్యు సమయానికి సమీపిస్తుందో వేరే యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో. సో ఒక ముసలి వ్యక్తిని తీసుకుందాం. అతను కూడా చావు అంచుల్లో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఉర్మి అతని శరీరంలోకి వెళ్ళి అతని ఐడెంటిటీని తీసుకుంటుందో అప్పుడు మరణం ఆ వ్యక్తికి సమీపిస్తుంది. ఎలానో ఆ వ్యక్తి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ వ్యక్తి అలా చనిపోతాడు. కానీ అందులో ఉన్నది ఉర్మి ఆత్మ కాబట్టి ఆ చావు ఉర్మికి వచ్చినట్లు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోతాడో ఆమె వెంటనే మళ్ళీ తన శరీరానికి వచ్చేయగలదు. సో ఆ విధంగా ఆమె మరణాన్ని సైతం జయించగలదు. ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న ఇది ప్రాసెస్. సో దాని యొక్క నమూనాని హనుమంతుల వారు చూపించారు. సో తర్వాతి ఎపిసోడ్లో ఆమె ఆ పని చేయగలుగుతుందా లేదా. ఇప్పుడు జస్ట్ ఒక ట్రైల్ అంటారు చూసారా, టెస్ట్ ట్రైల్. సో ఆ ట్రైల్ అయింది ఉర్మికి, ఆత్మను ఎలా డిటాచ్ చేయాలి, బయటికి ఎలా రావాలి, ఇవన్నీ తెలుసుకుంది. కానీ రియల్స్ ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇంకొంచెం టైంలో యమధర్మరాజు వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఈమె మళ్ళీ చేయాలి. సో ఉర్మికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ నేను బయటికి వెళ్ళి తిరిగి నా శరీరంలోకి రాకపోతే, ఇటువంటివి అన్నమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం అసలు ఉర్మి ఎవరి శరీరంలోకి వెళ్తుంది. ఉర్మి వేరే ఒకరి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఆత్మ ఉంటుంది కదా, మరి వాళ్ళ ఆత్మ ఏమవుతుంది? సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ నెక్స్ట్ ఎపిసోడ్కి క్లారిఫై అవుతాయి. అండ్ ఉర్మి తన మృత్యుని జయించిందా లేదా అనే విషయం కూడా మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు PMC. ప్రతి క్షణం సత్యదర్శనం. సైనింగ్ ఆఫ్, దీప్తి.